హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు అయితే టైం వచ్చేసి 7:09 అవుతుంది. సో 0 కిలోమీటర్ చేసుకుంటున్నా. చూడండి, 0 కిలోమీటర్ అయితే చేసుకుంటున్నా. ఓకే, 0 కిలోమీటర్ అయితే అయిపోయింది. సో ఆన్లైన్ అయితే పెట్టుకుంటున్నా. సో లెట్స్ గో టు ద ఆన్లైన్. సెల్ఫీ అడుగుతుంది. తోటే పికప్ అయితే వచ్చింది మనకు. జస్ట్ కిలోమీటర్ ప్రసాద్ గార్డెన్. లెట్స్ గో. ఫస్ట్ ట్రిప్ లో 287 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో ట్రిప్ వచ్చింది భయ్య, కొండాపురట బిందు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఉందా లేదా మరి, లైవ్ లొకేషన్ చూపిస్తుందా లేదా తెలియదు. లెట్స్ గో. రైడ్ అయితే కంప్లీట్ చేసిన. ఇక్కడ మన సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఇక్కడ చర్చి. ఇలా సండే కదా, క్రిస్మస్ దగ్గరకు వస్తుంది కదా. సో మన వాళ్ళు చర్చి కోసం అని అయితే వచ్చారు. సో ఎనీవే, ప్లాట్ఫామ్ 1కి అయితే పికప్కి వెళ్తున్నాను. వెదర్ అయితే చల్లగా, చాలా ఎంజాయ్గా ఉంది వెదర్ అయితే. సో ఫేస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి బ్రదర్. ఈ మార్నింగ్ టైం కదా, చాలా అంటే చాలా తక్కువ ఇస్తున్నాడు ఫేర్స్. ఎందుకంటే జస్ట్ అరౌండ్ 11-12 కిలోమీటర్ పర్ కిలోమీటర్ 11-12 రూపీస్ అట్లా ఇస్తున్నాడు. ఎనీవే, ఇప్పుడు కొంచెం ఎక్కిస్తుండ అనిపించింది. యాక్సెప్ట్ అయితే చేసిన. కొండాపూర్ 40 మినిట్స్ అరౌండ్ అట్లా చూపించింది. 22 కిలోమీటర్స్ చూపించింది. ప్లాట్ఫామ్ 1కి అయితే వెళ్తున్నా పికప్. ఇప్పుడు ట్రాఫిక్ భయ్యా, బాబా 7 మినిట్స్ తప్పించుకుందాం అంటే చూడండి. బాబా జామ్ అయిపోయింది, మొత్తం జామ్ అయిపోయింది. ఇక్కడ దాకా జామ్ అయిపోయింది. ఇక్కడ దాకా ఇట్లా పోవాలన్నా ఏమయ్యా ఫుల్ జాము. పొద్దుగాల ఫుల్ జాము. ఇలా అయితే మనకు 415 క్యాష్ కార్డ్ వచ్చింది. యాక్చువల్ అయితే మనకు 422 రూపీస్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉండే, క్యాన్సిల్ చేసినట్టుంది. వచ్చింది. ఇప్పటివరకు అయితే మనము 43 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. తెచ్చిండు మనకు 384 ఏమో ఇస్తా అన్నాడు. ఫస్ట్ ట్రిప్లో 244 ఇచ్చిండు, 341 ఇచ్చిండు. టోటల్ 2 ట్రిప్స్ 585 అయినాయి. సో మనకైతే ఇంకా 3 పాయింట్స్ సిఎన్జి అయితే ఉంది. చూద్దాం. మనకైతే ఒక పికప్ వచ్చింది. 149 ఇస్తాడట ఇక్కడ పక్కనే అమ్మన్. ఓకే, మనకు యాడ్ స్టాప్స్ ఏం పెట్టలేదు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. రైల్లో అయితే 190 క్యాష్ కలెక్ట్ వచ్చింది. అట్లా వెళ్తున్నారు. స్కూల్లో పిల్లలను టెస్ట్ చేయడానికి అట వాళ్ళు. సో మనకైతే అరటిపండు ఇవ్వడం జరిగింది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయలేదట. ఇక్కడ నా ఫ్రూట్స్ అక్కడ ఆపండి ఎవరంటే ఆపిన. సో 2 అరటిపండ్లు ఇచ్చిర్రు తినమని. ఎనీవే మనకైతే 142 వచ్చింది. సో ఇంకా పికప్స్ అయితే పడుతున్నాయి, కానీ నేను అన్నీ లాంగ్ పడుతున్నాయి. ఎందుకంటే మనకు సిఎన్జి చూసుకొని కొట్టాలి. సో ఈలోపు అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ స్టార్ట్. గంటల నుంచి మనకు గోపనపల్లి నుంచి మళ్ళీ పికప్ వచ్చింది. పికప్ చేసుకొని ఇక్కడ కల్వర్ టెంపుల్లో డ్రాప్ చేసినాము. మనకు 203 వచ్చింది క్యాష్ కలెక్ట్. మనకు 223 ఇచ్చిండు. మోస్ట్లీ ఒక 12 కిలోమీటర్స్ డ్రాప్ చేసినాను. 223 ఇచ్చిండు. ఇది గో ప్రియారిటీలో వచ్చింది. ఓకే, ఎనీవే 4 ట్రిప్స్ కంప్లీట్ అయిపోయినాయి. 951 అమౌంట్ అయింది. సో మనకైతే 2 పాయింట్స్ సిఎన్జి ఉంది. సో ఇమ్మీడియట్లీ ఇప్పుడు వెళ్ళి సిఎన్జి స్టేషన్కి వెళ్ళి సిఎన్జి ఫిల్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ కావాలి. సో ఎందుకంటే మళ్ళీ మనకు సిఎన్జి పాయింట్ లైట్ వెలిగిందనుకో ఎక్కువ కిలోమీటర్స్ రాదు. సో కాబట్టి ఈరోజు సండే వెళ్ళి చేయించుకుందాం ఫిల్లింగ్. అయితే ఇక్కడ పికప్ పాయింట్ వచ్చింది. సో వాళ్ళు వేరే హలో అదే క్యాబ్ బుక్ చేశారు కదా, ఊబర్. హలో క్యాబ్ బుక్ చేశారు కదండి, ఊబర్ క్యాబ్. క్యాన్సిల్ కాలేదండి. నేను ఇక్కడ లొకేషన్ దగ్గర ఉన్నాను. హలో చూడండి, వేరే క్యాబ్ బుక్ చేసుకొని పోతుంది. ఏం చెప్పాలి చెప్పండి. ఇక క్యాన్సిల్ చేశానండి అంటుంది. ఎంత దరిద్రం.
ఇక మనం ఆపోజిట్ సైడ్ ఆగాము చూసి, ఎందుకంటే ఇక్కడ చాలాసేపు ఆగిన, ఇక్కడ ట్రాఫిక్ ఉండబట్టి చాలాసేపు ఆగిన. అటు సైడ్ ఉన్నారు, ట్రాఫిక్ ఆగింది కదా, అటు సైడ్ ఉన్నారు, మనం ఇటు సైడ్ ఉన్నాము ఆపోజిట్ సైడ్. నాకు ఇప్పుడే పడ్డది. ఇక ఇక్కడ ముందుకు వచ్చి యూటర్న్ తీసుకుంటారు అన్నట్టు. ఇక అనవసరంగా టైం వేస్ట్ అయిపోయింది మనకు. నాకు క్యాన్సిల్ చేసింది చూడండి, డబ్బులు కూడా రాలే మనకు, వేస్ట్. మియాపూర్ డిమార్ట్ నుంచి ఒక పికప్ వచ్చింది, అక్కడ నుంచి ఇక్కడ రాయదుర్గ్ వరకు అయితే వచ్చినాము. రాయదుర్గ్లో డ్రాప్ అయిపోయింది. మనకి ఎంత వచ్చిందో చూపిస్తాను. పేమెంట్ అయితే 249 వచ్చింది. ఇంకో పికప్ వచ్చింది సంధ్యాట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. జూబ్లీహిల్స్ వెళ్ళాలట. మనకి రైడ్లో అయితే ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చింది. ఓకే, మొత్తం 20 పడుతున్నాయి. 7 కిలోమీటర్స్ పికప్ అట చూడండి. సో మనకు 6 ట్రిప్స్ 1345 అయితే అయింది ఇప్పటి వరకు. చూద్దాం. అయితే నానక్రామ్ కూడా అయితే ఒక పికప్ వచ్చింది జస్ట్ ఆపోజిట్ సైడ్లో. లెట్స్ గో టు ద భవానీ అట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇప్పటివరకు అయితే లంచ్ టైం అయిపోయింది. లంచ్ చేస్తున్నా. మనకు 2200 రూపాయలు అయింది. 9 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసినాము. నల్లగంట నుంచి డైరెక్ట్గా బోయినపల్లి వచ్చేసినాము. తొందర అనుకుంటా తీసుకొచ్చింది. నేనైతే ఎక్కడ తొందరపడలే. 6 స్టాపులు ట్రిప్పులు చేసిన. నైట్ అయితే ఇప్పుడు 8:56 అవుతుంది. కొంచెం టైం దొరికింది. బ్యాక్ టు బ్యాక్ ట్రిప్పులు కొట్టిన కాబట్టి వీడియో తీయడం వీలువల్లే. ఇది ఎక్కడి నుంచి అంటే నల్లగండ్ల నుంచి వెస్ట్ మారేడుపల్లి అయితే వచ్చినాం. 352 వచ్చింది. నెక్స్ట్ పికప్ వచ్చింది బ్రో మనకైతే బ్యాక్ సైడే ఉన్నది మేడము. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అప్రాల్ బాలాజీ నగర్ వెళ్ళాలన్నట. దించేసి వెళ్ళిపోతాం ఇక. సో తర్వాత ఎంత అయిపోయిన తర్వాత మీకు అవుట్పుట్ చూపిస్తా. వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఫస్ట్ డ్రాప్ అని చెప్పుకోవచ్చు. 269 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు 273 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో బండి హాఫ్ ట్యాంక్ కంటే ఒక పుల్ల ఎక్కువ ఉన్నది. ఎనీవే, సో మీకైతే ఇప్పుడు నా ఫేర్ ఎంత అయింది అనేది చూపించబోతున్నాను. 215 వచ్చిండు మనకు. సో మనకైతే 4,360 రూపీస్ ఇచ్చిండు. 17 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసినాము. ఎన్ని లాగిన్ అవర్స్ ఉన్నామో ఒకసారి చూపిస్తాను చూడండి. సో 13 hours 16 minutes అంటే మొత్తం 14-15 hours ఉన్నాము. ఎందుకంటే లంచ్ గించి అంతా వదిలిపెట్టేసి 17 ట్రిప్స్ అయితే మనము కంప్లీట్ చేసినాము. సో అయితే మనకు టిప్స్ అయితే ఏం రాలేదు. క్యాష్ కలెక్టర్ 4,793 వచ్చింది మనకు. సో మన ఎర్నింగ్ అయితే 4,360. ఇప్పుడైతే మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. 4,360 4,360 మైనస్ మనము ఎంత కొట్టించినామంటే 455 మైనస్ ఇందాక 450 కొట్టించిన. పొద్దున ఎంత కొట్టించినామంటే మనకు పికప్ వచ్చింది. ఇక్కడ వచ్చింది అబ్బో, ఇక్కడ చిర్యాల విలేజ్ అట. సూపర్ పికప్. కానీ ఇక్కడ పికప్ డ్రాప్ మార్నింగ్ ఎంత కొట్టి వచ్చినంటే 660 మైనస్ 660 పోతే సో ఈజ్ ఈక్వల్ టు 3,245 రూపాయలు. దీంట్లోకి వెళ్ళి 1476 తీసేస్తే దిస్ ఈజ్ అవర్ ఎర్నింగ్ 1,769 రూపీస్ ఈరోజు. సో ఇది ఎవ్రీ డే అనేది ఇది విధంగా ఉండదు. మనకు అదే ట్రిప్ వచ్చినాలే నాకు తెలిసి. అదే ట్రిప్పు మూసాపేట అవుట్ సైడ్ డెస్టినేషన్. మనకు వద్దాం ఇక ఆఫ్లైన్ పెట్టుకొని ఇక చక్కగా ఇంటికి వెళ్ళిపోదాం. సో మన ఇల్లు ఇక్కడికి వెళ్ళిపోదాం. సో ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయి
రేపు మళ్ళీ యథావిధిగా రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం. రేపటి నుంచి ఒక టార్గెట్ ఉంది మనకు. చాలా మందికి ఇన్సెంటివ్ పెట్టిండు అని అయితే నాకైతే మెసేజ్ అయితే వచ్చింది. సో మీకు కూడా ఇంకా ఎవరికైతే మెసేజ్ వచ్చిందో నాకు కింద ఇన్స్టాగ్రామ్ ఉంటుంది ఎస్పీకే ప్రాంక్స్ అని, ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి ఓకేనా. హారం కొడుతుంటే కూడా రోడ్డు మీకు జరుగుతలేదు, ముందుకు వస్తుంది, కారు కింద పడి చేద్దామని ఏందో అర్థమవుతలేదు జనాలు. ఎనీవే మొత్తానికైతే ఇవాళ వీడియో ఇంతటితో సమాప్తం. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్. లైక్ చేయండి.